ప్రఖ్యాత కళాకారుడు హరిశ్చంద్ర అర్జున ఉదయ పాత్రలు ధరించి పేరు ప్రఖ్యాతులు గాంచిన కోటి నాగేశ్వరరావు గారు హరిశ్చంద్ర నక్షత్ర పాత్రలు ధరించిన మా ఇద్దరిని అభినందిస్తూ చిరు 100 రూపాయల చొప్పున 200 రూపాయలు కానుక చదివించారు. వారికి మా ఇద్దరి తరఫున హృదయపూర్వక నమస్కారం. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కోటి నాగేశ్వరరావు గారు వారు మంచి హరిశ్చంద్ర పాత్రధారులు, ఎంత అభిమానంతో 100 రూపాయలు చదివించినారు. వారికి మా ధన్యవాదాలు. కళాభిమానులకు, కళా పోషకులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన దేవి చౌక్ కమిటీ పెద్దలకు ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరం నేను నా గాత్ర సౌలభ్యం అనుకూలంగా లేకపోవడం కారణంగా అమ్మవారి ఆశీస్సులతో ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే అమ్మవారిని తలుచుకొని బయలుదేరడం జరిగింది. ఎలాగైనా ఈసారి ఇవాళ గాత్రం పలికేటట్టు చూడమ్మా అని చెప్పని దండం పెట్టుకొని వచ్చాను. ఎందుకంటే దాదాపు 3వ తారీఖు నుంచి వరుస నాటకాలలో ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈరోజు పలకడం కోసం గత 4 రోజులు 5 రోజుల నుంచి గాత్రం చాలా పొదుపుగా వాడుకుంటూ వస్తూ ఉన్నాను. మరి గత సంవత్సరం జరిగినటువంటి ఆ ఇదిని మర్చిపోయేలాగా వీలైనంత వరకు నా సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తాను. అదే మంచి మనస్తత్వంతో కమిటీ వారిని అన్నాను, మరి నాకు ఈ సంవత్సరం పాడలేదు కదండి, డబ్బులు వద్దులేండి అని చెప్పారంటే, వద్దని మీరు ఆ గౌరవం మీరు నిలబెట్టుకున్నారు. మీరు పాడినటువంటి పాటకు కాదండి, నేను మీ తాతగారి యొక్క పేరుకి మీరు డబ్బులు ఇస్తానని చెప్పని కమిటీ సభ్యులు చాలా మర్యాదపూర్వకంగా నన్ను గత సంవత్సరం సాగనంపారు. అదే కృతజ్ఞతతో దేవి చౌక్ కమిటీ వారికి నిజంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, తదితరులు కమిటీ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా ప్రేక్షక మహాశయులకు, అదేవిధంగా కమిటీ పెద్దలకు కూడా హృదయపూర్వకంగా మా తరఫున నిర్ణయించుకోవడం ఏమిటంటే ఏమీ లేదు. ఒక కళాభిమానులు మా ఈ రోడ్ని సత్కరించడం కోసం ఎంతో అభిమానంతో వారి ఇక్కడికి వచ్చారు. ఆ దానికి కొంచెం అవకాశం ఇచ్చి మీరు సహకరిస్తారని కమిటీ వారికి హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం. వారి పేర్లు కూడా మాకు తెలియవు, వారి అభిమానంతో వచ్చారు కాబట్టి సత్కరించుకున్నారు కాబట్టి మేము కూడా ప్రేమతో దాన్ని స్వీకరించడానికి నిర్ణయించుకున్నాము. వారి పేర్లు కళాభవన్ పెద్దలు రవి గారు, రామకృష్ణ గారు, రెడ్డి గారు, మరి లక్ష్మణ్ గారు, సురేష్ గారు, రవి పరస గారు, మీరందరూ కూడా అభిమానంతో సత్కరిస్తున్నారు. ఒక్క 2 నిమిషాలు మీరందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ వేదికను పురస్కరించుకొని మమ్మల్ని సత్కరించినందుకు పురస్కరించినందుకు ధన్యవాదాలు.
ఎందుకంటే ఈ స్టేజ్కి దేవీ చౌక్ మన ఈ యొక్క వేదికకి ప్రోటోకాల్ అనేది ఉంది. ప్రోటోకాల్ అంటే ఎవరు పడితే వారికి స్టేజ్ మీదకి రావడం అనేది, వెళ్ళడం అనేది నిషిద్ధం. ఎందుకంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి నేను దాదాపు 24 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కాకపోతే ఏంటంటే కళాకారులను సత్కరించుకోవాలనే ఉద్దేశంతో వారు ఇందాకటి నుంచి ఆ సన్మానాలు ఇవన్నీ మోస్తూ సార్ మీకోసం తీసుకొచ్చాను సార్ అని చెప్పారు. వారి ఆప్యాయతతో ప్రేమతో అడిగితే కాదనలేక కమిటీ వారిని ఒక రిక్వెస్టబుల్గా గోపాలరావు గారు చెప్పినట్లుగా మరి ఎంతో ప్రేమతో వారు వచ్చారు కాబట్టి అన్నిదా భావించొద్దు. కమిటీ పెద్దలు మరి ఈ యొక్క ప్రోటోకాల్ని మీరు ధిక్కరించేందుకు దయచేసి ఏమనుకోకుండా మమ్మల్ని మీ బిడ్డలాగా ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. సాధించి అందరూ ఒక్కసారి వంద భాగ్యంలో అయిన నేను ఇప్పుడే మరి క్రోషింపబడి లేదు. దయధనములు కమ్ముకుని బయట అట్లే కానీ స్వామి అయ్యా కాశీపుర ప్రభులారా, ఈవిడ దుర్గములు ఎక్కువగా కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యారా
ఆత్మ కలిగిన దైవమును